ప్రైవేట్ కు ధీటుగా సర్కారీ బడుల్లో విద్యను అందిస్తామన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. విద్యార్థులకు మంచి చదువును అందించి గొప్పవాళ్లుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. జులై నాటికి అన్ని స్కూళ్లకు బిల్డింగులు కట్టిస్తామని, కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తక్కువ కాకుండా చదువు చెప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వరంగల్ జిల్లా షాయంపేటలో తిరిగిన మంత్రి బడిబాటల చిన్నపిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించారు. ప్రభుత్వము విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలనే ఆలోచనలో భాగంగా అన్ని పాఠశాలల్లో కూడా కనీస వసతులు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి పాఠశాలలో టాయిలెట్స్ పనిచేసే విధంగా, రన్నింగ్ వాటర్ ఉండే విధంగా, మధ్యాహ్న భోజనం చేసే పిల్లలకు అక్కడ వంట చేయడానికి వీలుగా ఒక కిచెన్ షెడ్ నిర్మాణము, అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు, డ్యూయల్ డెస్క్లు, పవర్ సప్లై ఇవన్నీ ఉండే విధంగా చర్యలు తీసుకోవడమే కాకుండా ఎక్కడైతే వసతుల కొరకు అదనపు గదుల నిర్మాణం కొరకు నిధులు కావాలనో నిధులు ఇస్తున్నాం. అదేవిధంగా పాఠశాలలో కానీ, కళాశాలల్లో కానీ, విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవైపు వసతుల కొరకు నిధులను ఇస్తూనే మరొక వైపు ఉపాధ్యాయ ఖాళీలను కూడా భర్తీ చేస్తూ విద్యా